సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే పుష్ప మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు 5th December 150 షోకి అయితే వెళ్తున్నాం మనం రాజధాని థియేటర్లో. సో మూవీకి ఎవరో వెళ్తున్నాం అంటే మన శ్రీకర్ అన్న. ఇంకా 1 minute ఏమేం కంగ్రాచులేషన్ బాయ్, కేఎల్ఎం లా గెలిచినావు. థ్యాంక్ యూ. నాకు ఈ ముక్క ముందే చెప్తే నేను ఇంకో టికెట్ బుక్ చేయకపోతుండేగా. ఎందుకు? ఆల్రెడీ వచ్చిందిగా నీకు ఆడ గెలిచినావుగా. సో గాయ్స్, మా కేఎల్ఎంది ఒకటి కాంటెస్ట్ అయితే పెట్టిరు. పుష్ప హుక్ స్టెప్ అయినా లేకపోతే డ్రెస్సింగ్ అయినా లుక్ అయినా ట్రై చేయమని. సో మనం పుష్ప హుక్ స్టెప్ అయితే చేసినాం కదా, దాంట్లో కేఎల్ఎం వాళ్ళని ట్యాగ్ చేసిన. ఇందాకనే వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 1:30 అవుతుంది. 12:30కో 12కి అనుకుంటా స్టోరీ పెట్టిరు విన్నర్ అని చెప్పేసి నా పేరు. సో ఇప్పుడు అమీర్పేట్లో ఒక థియేటర్లో ప్లాటినం టికెట్ అయితే వచ్చింది మనకు ఒకటి. ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు పెట్టిరు, మెసేజ్ పెట్టిరు వచ్చి తీసుకొని. సో ఈ టికెట్ వస్తుందని తెలిసి నేను 500 పెట్టి ఇక్కడ రాజధాని థియేటర్లో బుక్ చేసుకోకపోతుండే. ఇక ఏం చేస్తాం, 2 సార్లు వస్తా సినిమా ఈరోజు, నా అదృష్టం. ఇంకా ఈడేట్రా నందువాడు. సో గాయ్స్, నందువాడు అయితే అటు వెళ్ళిపోయాడు. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మన శ్రీకర్ గాడు నందుగాడేమో మెగా థియేటర్కి వెళ్తారు, నేను ఒక్కరినేమో రాజధాని థియేటర్కి వెళ్తున్నా. అంటే టికెట్స్ బుక్ చేసినప్పుడు మెగా థియేటర్లో 2 టికెట్స్ వస్తే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ డే టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు రాజధాని థియేటర్లో ఒకటే టికెట్ ఉండే 150 PM. సో ఆ టికెట్ బుక్ చేసుకున్నా. సో మన హీరో అయితే వచ్చేసిండు. ఇప్పుడు ఇద్దరు ఒక థియేటర్కి అయితే పోతారు, నేను ఒక థియేటర్కి వెళ్ళిపోతున్నా. సో నేనైతే మూవీది ఏం వీడియో చేయదలుచుకోలే, ఎందుకంటే మళ్ళా స్పాయిలర్ అయిపోతుంది. ఎందుకని చెప్పేసి ఒక ఫోటో అయితే దింపే స్టోరీ అయితే పెట్టేస్తాం. అంతకు మించి రీల్స్ కూడా ఓపెన్ చేసలేదు సార్ నిన్న నుంచి. నైట్ 9:30 నుంచి నిన్న నైట్ ప్రీమియర్ పడ్డప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టేసారు, స్టోరీస్ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేసారు, జాతర సీన్ మొత్తం. సో అంతా ఆగమాగం అయితే అని చెప్పేసి పొద్దున్న నుంచి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏం ఓపెన్ చేయకుండా కూర్చున్నాం, ఎడిటింగ్ చేసుకోండి. వేరేది ఒక వీడియో ఉండే. సో ఇప్పుడే వచ్చినాం. దిల్షనార్లో ఉన్న ప్రజెంట్ సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్ ఇది. ఇప్పుడు వెళ్ళి రాజధాని థియేటర్కి నేను వెళ్ళిపోతున్నా, మెగా థియేటర్కి వీళ్ళు వెళ్తారు. మూవీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థియేటర్లో అయితే ఖచ్చితంగా ఒక్క వీడియో కూడా తీయదలుచుకోలేదు ఈసారి నేను, స్పాయిలర్ అయిపోతుంది. సో అట్లానే అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. పైరసీని ఎంకరేజ్ చేయకండి. అండ్ మూవీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ ఇంకా బాయ్ గాయ్స్. రైట్ మళ్ళీ పోతున్నా. అయితే మామూలు లేదు, అంతేనా? రైట్ మళ్ళీ పోతున్నా, మూవీ అయిన తర్వాత కలుద్దాం. బాయ్ రా. సో గాయ్స్, నేను కూడా వెళ్ళిపోతున్నా. వీళ్ళేమో మెగా థియేటరు, నాదేమో రాజధాని థియేటర్. ఇప్పుడు అయితే వెళ్తున్నా ఫాస్ట్గా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫాస్ట్ వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా. సో గాయస్, మనమైతే థియేటర్ లోపలికైతే వచ్చేసినాం. మనది డైమండ్ M6 మనది సీట్ నెంబర్. సో ఫైనల్గా 3 years నుంచి ఈరోజు మూవీ అయితే చూడబోతున్నాం. 3 years వెయిట్ చేసినాం అల్లు అర్జున్ని స్క్రీన్ పైన చూడడం కోసం. సో ఈరోజు నా కళ నెరవేరిపోతుంది. అండ్ బై ద వే, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కదా, అల్లు అర్జున్ నా కళ్ళతో చూసిన, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ వ్లాగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, ఆ వ్లాగ్ కూడా చూడండి. సో మూవీ అయితే ఇంకో 5 minutesలో స్టార్ట్ అవుతుంది. నేనైతే ఏ వీడియో పెట్టదలుచుకోలే, ఏ రీల్ పెట్టదలుచుకోలే. దాని మీద జస్ట్ ఒక ఫోటో అయితే తీసి స్టోరీ అయితే పెడుతున్నాను, అంతకు మించి నేనైతే ఏం చేయదలుచుకోలే. అండ్ ఇంకోటి ఏంటంటే, మూవీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో గాయస్, ఇప్పుడే ఇంటర్వెల్ అయితే వచ్చింది. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మామూలుగా అనుకోవాలంటే సినిమా ఏంది కొంచెం డౌన్ అవుతుంది అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టు పడేసింది ఇంటర్వెల్ దగ్గర. సో నేనైతే చాలా సాటిస్ఫైడ్. నేను ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ ఉన్న పేపర్స్ అన్నీ తీసుకొని ఇది నా సీటు, దీనికి ఎందుకైతే మొత్తం పేపర్లు అయితే పెట్టేసుకున్నా. ప్రతి సీన్కి పేపర్లు ఎగరేస్తున్నా, మామూలుగా ఎంజాయ్ చేస్తలేను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంటర్వెల్ కూడా. సో చూద్దాం ఇక నెక్స్ట్ ఏమవుతుందో. డైరెక్ట్ ఇంకా మూవీ అయిపోయిన తర్వాత బయట కలుద్దాం. ఎట్లుందిరా మూవీ? ఇది పుష్పరాజ్. సో గైస్, ఇప్పుడే మూవీ అయితే చూసినాం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండే మూవీ. సో గైస్, మూవీ అయితే చూసిన. నేనేమో రాజధానిలో పోయినా, వీళ్ళేమో మెగా పోయారు, కానీ పగిలిపోయింది అసలు థియేటర్ అయితే. ఒక మాట చెప్పొచ్చు, మళ్ళీ నేషనల్ అవార్డు ఇచ్చేసేయాలి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి, లాయర్ గారు చెప్తున్నారు కదా. అంతే, రష్మిక కూడా వస్తుంది ఈసారి. పులి పంజా అట్లా ఉందో
అల్లు అర్జున్ పంజాబ్ అంతే. సో గైస్ మూవీ అయితే చూసినాం, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండే మూవీ. సో ఇప్పుడైతే అమీర్పేట వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకా వీళ్ళతో కొంచెం చాయ్ తాగేసి ఇంక వెళ్ళిపోతాం. మెట్రో ఇక్కడనే ఉంది. హాయ్ చెప్పు, హాయ్ అను. రైట్. సో అమీర్పేట అన్న దిల్సుఖ్నగర్లో మెట్రో ఎక్కి అమీర్పేట వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. అక్కడ కేఎల్ఎం ఫ్యాషన్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళు వెళ్ళి టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడ థియేటర్కి వెళ్ళిపోవాలి. అలా ఆ జాతర సీన్ అలానే మైండ్ తిరిగిపోతుంది. అంతేనా? నేను అల్లు అర్జున్ లాస్ట్ లా ఏడుస్తాను ఇష్టం ఒక సీన్ లా. నేను ఏడుస్తున్నాను ఇట్లా కాదు, నేనైతే ఎట్లా ఏడుస్తున్నాను ఆ సీన్ కి. కళ్ళలో నేను తిరుగుతున్నాను, నాకు అర్థమైతే ఏం తిరుగుతున్నావు. సో గాయ్స్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడకపోతే ఓటీటీలో చూద్దాం. మీ బచాలు మాట్లాడ అన్ని మాట్లాడకూరి, పైసలు పెట్టుకోరి టికెట్ కి ఓడి థియేటర్ కోడ్ని టికెట్ తీసుకొని థియేటర్ పోయి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే మూవీ ఇది. చెప్పు. పుష్ప అంటే ఖరాబ్ అంటే పుష్ప. ఏమిటండి మీరు మాట్లాడేది? సో గాయ్స్ ఆయన అయితే కొంచెం తాగున్నాడు. సో అట్లానే డైరెక్ట్ ఇంకా మనం మెట్రో ఎక్కిన తర్వాత అమీర్పేటలో అయితే కలుద్దాం. సో గాయస్ ఇప్పుడే మనం అయితే దిల్సుఖ్నగర్ మెట్రో దగ్గరికి అయితే వచ్చాం. అలా శ్రీకర్ గారు బాయ్ పనికి వచ్చింది నాకు. శ్రీకర్ బాయ్ రా. కంగ్రాచులేషన్. ఎందుకు చెప్పాలి కదా గెలిచినాక. సో గాయస్ శ్రీకర్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మనం టికెట్ అయితే బుక్ చేసేసిన, ఇక మనం కూడా వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. సో గాయస్ ప్రజెంట్ అయితే మనం కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం టికెట్ తీసుకోవడానికి. ఆల్రెడీ 6:30 అవుతుంది. టికెట్ తీసుకొని మనం ఫాస్ట్ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో టికెట్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ కలుస్తాం. సో గాయస్ ఇంకొక 5 minutesలో మన టికెట్స్ అయితే రాబోతున్నాయి. యాక్చువల్లీ మన టికెట్స్ ఒక అన్న దగ్గర ఉన్నాయంట. అన్న బయటికి వెళ్ళిందంట ఒక 5 minutes పని మీద. సో ఆయన వచ్చేలో కూడా మనం ఫైనల్స్ కింద ఒక రౌండ్ వేసేసి ఏమన్నా మనకు సెట్ అయ్యి ఉంటే తీసుకుందాం, లేకపోతే జస్ట్ క్యాజువల్గా రౌండ్ వేసేద్దాం. షో అయితే 7 o'clock అవుతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అనుకుంటున్నా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో గాయస్ ప్రజెంట్ అయితే అన్న టికెట్ అయితే వాట్సాప్ చేసిండు. సో మనం థియేటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడనే అనుకుంటా, పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో గాయస్ ఫైనల్లీ థియేటర్ లోపలికి అయితే వచ్చేసిన. ఇంకొక 5 minutes అవుతుంది షోకి. 5 minutes రాగానే లోపలికి అయితే వెళ్ళిపోతా. థియేటర్ లోపల వీడియో ఎందుకు తీస్తలేనంటే మళ్ళీ ఎందుకన్నా స్పాయిలర్ ఎందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తలేను, ఓన్లీ బయటనే తీస్తున్నా. ఇంకొక 5 minutes ఉంది. 5 minutes తర్వాత లోపలికి అయితే వెళ్ళి మూవీ చూసేసి, సో నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక 10 to 15 minutes ఉండి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు మెట్రో ఇబ్బంది అయిపోతుంది. నైట్ అయితే మళ్ళీ ర్యాపిడో కూడా ఒక్కోసారి బుక్ కావు. ర్యాపిడో మెట్రోకి వెళ్ళి మళ్ళీ మెట్రో నుంచి డైరెక్ట్ తెలుసుకోవడానికి నందుకైతే కాల్ చేస్తాను, నందు వస్తా అన్నాడు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏం ఐడియా అయితే ఇది ఇప్పటివరకు. సో చూద్దాం. 1 hour later. సో గాయ్స్ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే అంటే కంప్లీట్ కాలే మూవీ, బట్ ఇంటర్వెల్ అయిపోయి ఒక 20-30 minutes అవుతుంది అనుకుంటా. నేనైతే వెళ్తున్నా, ఎందుకంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది మెట్రోకి. సో అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. మూవీ ఇంకా కంప్లీట్ కాలేదు, సారీ ఫర్ దట్. అండ్ స్టేట్స్ మీద వెళ్తున్నా నేను, ఎందుకంటే లిఫ్ట్లో అందరు లిఫ్ట్ యూజ్ చేస్తారు. సో నాకు అక్కడ నచ్చలే. సో నడుద్దామని చెప్పేసి మెట్ల మీద నుంచి అయితే వస్తున్నా కిందికి. సో ప్రజెంట్ అయితే టైం 8:30 అట్లా అవుతుంది. మళ్ళీ మెట్రో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేను అయితే వెళ్ళిపోతున్నా. సో లెట్స్ సీ. బయటకైతే వచ్చేసిన. సో మనం టికెట్ కలెక్ట్ చేసుకుంది అక్కడనే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. థ్యాంక్ యూ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఫర్ దిస్ టికెట్స్. అండ్ యాక్చువల్లీ కాంటెస్ట్ పెట్టినుండే, ఆ కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ అయినా పుష్పది. సో అట్లా అని చెప్పి నాకైతే టికెట్ వచ్చింది. సో మూవీ ఫైనల్ దాకా చూద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ నాకు మెట్రో ఇబ్బంది అవుతుంది. ఒక్క రీజన్ వల్ల వెళ్ళిపోతున్నా. చాలా ఎక్సైటింగ్గా చూస్తుండే మూవీ అయితే. ఏం చేస్తాం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మళ్ళీ నైట్ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి ఒక్క రీజన్ వల్లనే తప్ప వేరే రీజన్ ఏం లేదు. వెళ్తున్నా ఇప్పుడు అమీర్పేటలో మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ దిల్సుఖ్నగర్లో దిగి మళ్ళీ నందుకు అయితే కాల్ చేయాలి. నందుకు కాల్ చేసి నందు వస్తే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. సో ఇంకా లెట్ సి. అంటే మెట్రో అయితే ఎగ్జామ్ ఫస్ట్ అయితే లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా. చూద్దాం. సో గాయస్ వస్తూ ఇప్పుడే ఒక దగ్గర అక్కడ పక్కన షాప్ అయితే కనబడుండే. ఈ హ్యాట్స్ బయట పెట్టినుండే.
సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒకటి బకెట్ హ్యాట్ తీసుకుందామని చెప్పేసి. సో లోపలికి వెళ్ళినా తీసుకున్నా. 399 అయితే తీసుకుని దీనికి చార్జ్ చేసిండు. అంటే నాకైతే తెలియదు అది వర్త కాదా అనేది. నచ్చింది, తీసుకొని వచ్చేసిన. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి ఒకసారి. సో గాయ్స్ ఫైనల్లీ దిల్షుక్ నగర్కి అయితే వచ్చేసినాం.